సంక్రాంతి పండగకు అందరు ఊర్లకు పోయి రానులా ఇక మళ్ళా ఇంటికి తోవాడుతురా. సంక్రాంతి ఇండ్లకు అల్లుల తరాన్ని ఉంటారు. మరి ఇల్లు ఖాళీ చేసి ఊర్లకు పోయినోళ్ళు ఇంటికి ఎవరు వచ్చిరు ఎరికేనా? దొంగలు. సంక్రాంతి దొంగలు వచ్చిరు. మరి పండగ పూట వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నది ఏంది కథ అరుచుకుందన్నారు. ఇంకేందిగా పండగకు దొంగలు మంచిగానే డ్యూటీ ఎక్కారు. ఇన్నొద్దుల సంది ప్లానింగులు గీనింగులు చేసుకున్నారో గాని ఇక ఇండ్లల్లా పడనే పడ్డరోళ్ళ పోయిన సంక్రాంతికి ఈ సంక్రాంతికి రికార్డులు బ్రేకులు కొడదాం అనుకున్నారు కావచ్చు. అగో గట్ల ఇరుచుకోబడ్డారు. అన్ని కాదు గాని కొన్ని చెప్పుకుందాం మనం. ఇగో వీళ్ళు మేడ్చల్ దొంగలు అన్నట్టు టైం చూడుర్రి. నర్జాం రాత్రి 2 దాటింది. అందరు నిద్రపోయినాక దయ్యాల లెక్క రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇండ్లకు సూటు పెట్టిర్రు. 1 కాదు 2 కాదు, ఒక్క రాత్రినే 12 ఇళ్లను దోసుకుపోయిరటనుల్లా. వాళ్ళ పని తనకున్నా వారెద్దు. అగ చూడవు కతులు కటాలు పట్టుకొని ఎట్లా తిరుగుతురో. మంచిగా కార్లల్లో వచ్చి టిప్ టాప్ గా గల్లీల పొంట తిరిగి తాళం పెట్టిన ఇళ్లను పూతం చేసిరోల్లా. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి. అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇళ్లల్లో. 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. మేడ్చల్ దొంగల కథ గట్లుంటే ఇటు ఖమ్మం జిల్లాల చూడురి. కల్లూరులనొల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉన్నది. ఈ బ్యాంకును చుట్టుపెట్టేటందుకు ఒక దొంగోడు 2 గంటల రాత్రి బ్యాంకు కిటికీటను కట్టలతోనే కడి చేసి లోపలికి వేయండు. ఇక సందుగల లాకర్ను కోసేటందుకు చూసిండు గాని వానితోని గాలే. అగ చూడు వాని కళాపోషణ ఎట్లున్నదో. ఇంత తల్లాన ₹1 కూడా బ్యాంకుల వానికి దొరకలేదు. ఇక గులుక్కుంటా అవతల పడ్డాడు. ఇక తెల్లాలి బ్యాంకులకు వచ్చి చూసే వరకు ఏమున్నది, బ్యాంక్ అవతారం గట్లున్నది. అసలు పండుగలకు సెలవులు వచ్చుడు పాపం. ఈ దొంగలు అసలు ఏమన్నా రెచ్చిపోతురా? నిద్రపోకుండా మరి డబల్ 3 డ్యూటీలు చేసుకుంటా మరి మంది కొంపలు ముంచుతురు.